నెక్స్ట్, వాట్ ఈజ్ స్పీడ్? స్పీడ్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పీడ్. ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైమ్, ఒక యూనిట్ టైం, ఒక సెకండ్ కాలంలో వస్తువు ప్రయాణించిన డిస్టెన్స్ని, వస్తువు కవర్ చేసిన డిస్టెన్స్ని ఏమంటారు? స్పీడ్ అనడం జరుగుతుంది. ఏమంటారు? స్పీడ్ అంటారు. స్పీడ్ అంటే ఏంది? ఒక సెకండ్ కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్ని స్పీడ్ అంటారు. స్పీడ్ అని అనడం జరుగుతుంది. 242 question. Write principle of speed. So speed is equal to distance by time. Speed is equal to what? Distance by time. So distance by time. Speed is equal to distance by time. Distance by time. అదే ఒకవేళ వెలాసిటీ ఉందనుకోండి, డిస్ప్లేస్మెంట్ బై టైం అవుతుంది. అది నెక్స్ట్ వస్తుంది కావచ్చు, చూద్దాం. రైట్ స్పీడ్ యూనిట్స్. స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటివి? మీటర్స్ పర్ సెకండ్. మీటర్స్ పర్ సెకండ్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ స్పీడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై టైం ఉంది కదా. డిస్టెన్స్ని మీటర్లలో, టైంని సెకండ్లలో కొలుస్తాం. సో కాబట్టి దీన్ని మీటర్స్ పర్ సెకండ్ అని చదవాలి, లేదా ఎస్ను పైకి తీసుకొస్తే పైన -1 పెడతాం. ఇక్కడ ఎస్ పవర్ 1 ఉంది కదా, పైకి వస్తే -1 అవుతుంది. మీటర్స్ పర్ సెకండ్ అని చదవాలి. దీన్ని ఏమని చదవాలి? మీటర్స్ పర్ సెకండ్ అని చదవడం జరుగుతుంది. వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్? సో వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిది? టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ టోటల్ టైం. మొత్తం టైంలో ప్రయాణించిన మొత్తం డిస్టెన్స్ని ఏమంటారు? యావరేజ్ స్పీడ్ అంటారు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. మొత్తం డిస్టెన్స్ అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఒక వెహికల్ ఏదన్నా ఒకటి ఏ నుంచి బీకి వెళ్ళింది, బి నుంచి సికి వెళ్ళింది, సి నుంచి డీకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళింది? మొత్తం దూరము, ఈ దూరము డివైడ్ బై ఇక్కడ నుంచి పట్టిన టైం, ఇక్కడ పట్టిన టైం. సో మొత్తం దూరం బై మొత్తం టైం వేయడానికి ఈ యావరేజ్ స్పీడ్ అనేది మనకు పనిచేస్తుంది. రైట్ యావరేజ్ స్పీడ్ ప్రిన్సిపల్. ఇంతకుముందు చెప్పిన టోటల్ డిస్టెన్స్ డివైడ్ బై టోటల్ టైం. మొత్తం డిస్టెన్స్ డివైడెడ్ బై మొత్తం టైం అనేది యావరేజ్ స్పీడ్ యొక్క ప్రిన్సిపల్.